ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు? ఓ, నువ్వు నా కాళ్ళకి పెట్టిన పారాణి పండిందో లేదో చూడటానికి వచ్చావా? నేను తలుచుకుంటే ఆ పారాణి తుడిచేయడానికి క్షణం పట్టదు. చా, తలుచుకో మరి. క్షణం కాదు, 5 నిమిషాలు టైం ఇస్తాను. ఏం చేస్తావో చెయ్యి. నేను నీకు ఎంత టైం ఇచ్చినా నువ్వు ఏమీ చేయలేదు. నీ దగ్గరున్న వీడియో ఇవ్వు. ఎందుకమ్మా? ఏం చేసుకుంటావా వీడియోని? సినిమాలా చూసుకుంటావా? వీడియో ఇస్తావా లేదా? బెదిరిస్తున్నావేంటమ్మా? అంత కంగారెందుకు? పెళ్ళవని ఇస్తానుగా. పెళ్ళయ్యాక నువ్వేం చేస్తావో నాకు తెలుసు. ఆ అత్తయ్యని జైలుకి పంపించాలనుకుంటున్నావు కదూ? అలా అని నేను నీతో చెప్పానా? నువ్వు చిన్నత్తయ్యతో చెప్పడం నేను విన్నాను. ఆ అత్తయ్య గారిని జైలుకి పంపించి మావయ్య గారిని మంచానికి పట్టించి లక్కీని అనాథని చేసి ఆయనతో ఫారెన్ వెళ్తావా? ఆ అత్తయ్య గారు జైలుకు వెళ్ళక ముందే నేను జైలుకు వెళ్తాను. నిన్ను చంపి నువ్వనుకున్నవి ఏవి జరగనివ్వను. బ్రతకాలి అనుకుంటే ఇప్పుడే ఆ వీడియో ఇచ్చేయి. ఏంటి లక్ష్మి, నువ్వు బ్లాక్మెయిల్ కూడా చేస్తావా? నువ్వు సీతలా సాఫ్ట్ అనుకున్నానే, మరీ సూర్పణకలా బిహేవ్ చేస్తున్నావేంటి? నీ క్యారెక్టర్కి వైలెన్స్ సెట్ అవ్వదమ్మా. నా ఫ్యామిలీ కోసం నేను ఏమైనా అవుతాను, ఏదైనా చేస్తాను. ఆ విషయం నాకు తెలుసు, కానీ నువ్వు నన్ను మర్డర్ చేయడం అది బాగోదు కదా. ఆల్రెడీ వనవాసంలో ఉన్నావు, మళ్ళీ కారాగారవాసం అవసరమా నీకు? నువ్వు అంతకు తెగిస్తే నేను ఎంతకైనా తెగిస్తాను. నువ్వు ఎంతకి తెగించినా నా దగ్గర తెగేది ఏమీ లేదు. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే కుందేలు పిల్లిని కాదు నేను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. పెళ్ళయ్యాకే వీడియో ఇస్తాను. మనీషా, నిన్ను పంతులు గారు. ఈ సంయుక్త ఏంటి ఇక్కడుంది? నీ మేకప్ కి మెరుగులు దిద్దుతోందా? కాదాంటీ, మనం మాట్లాడుకున్న మాటలు చాటుగా విని నా మీద నిప్పులు కురిపిస్తోంది. అక్షింతలు చల్లాల్సిన పిల్ల మీద నిప్పులు పోయడం మంచిదా లక్ష్మి? అయినా నీ సైన్యమంతా అక్కడుంటే నువ్విక్కడెందుకు? మేం వెళ్తున్నాం, నువ్వు కూడా వచ్చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.